సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఫైర్మ్యాన్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి June 15th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక June 29th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక June 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 29 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 34 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ A3 స్కేల్ ప్రకారం సో మనకి బేసిక్ పేనే 18,000 నుంచి 42,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి అడిషనల్గా హౌస్ రెంట్ అలవెన్సెస్తో పాటు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్తో పాటు గ్రాట్యుటీ, కంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి మంత్లీ వచ్చేసరికి 36,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 700 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఫైర్మ్యాన్ గ్రేడ్ 2 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఆన్లైన్ రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. Part 1 అనేది మనకి డిసిప్లిన్ రిలేటెడ్ గాను, Part 2 అనేది మాత్రం మనకి యాప్టిట్యూడ్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకి 90 minutes పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో 50 క్వశ్చన్స్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ వుడ్ బి ఫ్రమ్ మిక్స్ ఆఫ్ కోర్స్ కరికులం ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ రిలవెంట్ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ అనేది మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సెకండ్ పార్ట్ అనేటువంటి 50 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్స్కి వచ్చేసరికి 2 marks అనేవి కేటాయిస్తారు. యాప్టిట్యూడ్ రిలేటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్కి వచ్చేసరికి 1 mark అనేది కేటాయిస్తారు. దీంతో పాటుగా నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మన యొక్క సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే చేయరు గైస్. సో అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళి ఈ యొక్క ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక ట్రేడ్ టెస్ట్ అనేది మనకి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి మార్క్స్ అయినా కూడా మనకి యాడ్ అయితే చేయరు గైస్.
సో ఇక పోస్ట్‌లకి సంబంధించి మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌తో పాటు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అడగడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ గనుక చూసుకున్నట్లయితే గనుక మేల్స్‌తో పాటు ఫీమేల్స్‌కి కూడా మనకి సెపరేట్‌గా ఈ యొక్క ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లు అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో డీటెయిల్స్ గనుక చూసుకున్నట్లయితే గనుక ల్యాడర్ డ్రిల్, రోప్ క్లైంబింగ్, రన్నింగ్, హోర్స్ రన్నింగ్ డ్రిల్, ఎక్స్టింగ్విషర్ డ్రిల్, రెస్క్యూ డ్రిల్, డ్రైవింగ్ టెస్ట్ అనేటువంటి ఈ యొక్క టెస్ట్‌లను అయితే మనకి మేల్స్‌కి అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో మనకి ఫీమేల్స్‌కి కూడా సేమ్ టెస్ట్‌లు అన్నిటిని కూడా మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 172 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్స్ అయినట్లయితే కనుక జస్ట్ మీరు 162 సెంటీమీటర్స్ అనేటువంటి దాన్ని హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం వెయిట్ వచ్చేసరికి 50 కేజెస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 86 సెంటీమీటర్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి విజువల్ పారామీటర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి స్కోర్‌కి వచ్చేసరికి టోటల్‌గా మనకి 100% ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అనేది మాత్రం జస్ట్ మనకి క్వాలిఫైడ్ నేచర్‌లో మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఎటువంటి మార్క్స్ అనేవి కూడా మనకి యాడ్ అయితే చేయరు గైస్. ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి మార్కులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌తో పాటు వేకెన్సీస్‌కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనుక టోటల్‌గా మనకి 10 వేకెన్సీస్‌కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 5 వేకెన్సీస్, ఎస్సీ వారికి 1 పోస్టు, ఎస్టీ వారికి 1 పోస్టు, ఓబీసీ క్యాడర్స్‌కి 2 వేకెన్సీస్‌తో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు కూడా ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ విధంగా అన్ని క్యాస్ట్‌ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో పాటు స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఇన్స్టిట్యూట్స్‌లో ఎవరైతే 6 మంత్ ఫుల్ టైమ్ ఫైర్‌మ్యాన్ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే డిస్టెన్స్ ద్వారా కానీ కరస్పాండింగ్ ద్వారా పార్ట్ టైం కోర్స్ ద్వారా ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. ఓన్లీ రెగ్యులర్ స్ట్రీమ్‌లో ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద వర్క్ చేస్తున్నటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క జూనియర్ ఫైర్‌మ్యాన్ గ్రేడ్ 2 పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోనూ కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.